ప్రస్తావన తీసుకొచ్చారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్య ఉన్న చాటు తీసుకెళ్ళకోకుండా ఊరు మొగదల్లో తీసుకెళ్ళి పంపించేశారు. అది ఆయన్ని కూడా తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పారు. దానికి ఆయన తర్వాత వీడియోలు పెడతా వాటితో పాటు మీరు అడిగిన ప్రశ్నే మీలో కొంతమంది అడిగారు, ఎదురుమొడ్డి బ్రిడ్జి సంగతి ఏంటని. దాన్ని ఆ రోజు దాటేశారు. అది ఎందుకు దాటేశారో, దాటేయాల్సిన అవసరం ఏంటి, 109 కోట్ల రూపాయలు దానికి శాంక్షన్ అయి ఉన్నాయి కదా, దాన్ని ఎందుకు పూర్తి చేయించడం అని అడిగాను. దానికి ఆయన చెప్పింది ఏంటంటే, ఆ నిధులన్నీ నబార్డు చైర్మన్ వచ్చినప్పుడు గొడవ జరగడం మూలంగా ఆ పని పూర్తి అవ్వలేదు, ఆ దుశ్చర్య వల్ల పోయిందంటాడు ఆయన. ఇదిగో 2000 ఈ పాత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉండగా టెండర్ పిలిచిన డేటు అవన్నీ ఆ టైంలో బిల్లులు అవ్వటం కాంట్రాక్టులు కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి సుమారుగా టెండర్కి ఎవరు రాల. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్ పిలిచారు. అయ్యా నువ్వు నా డబ్బులన్నీ పాడైపోయినాయి, పక్కకు తీసుకెళ్ళిపోయారు, పోయినాయి అంటున్నావు కదా, నీ గవర్నమెంట్ ఉండగా నీ టెండర్ ఎట్లా పిలిచారా, డబ్బులు లేకుండా పిలిచారా, శాంక్షన్ లేకుండా పిలిచారా? 109 కోట్ల రూపాయలు శాంక్షన్ ఉంది, టెండర్ పిలిచారు పాత గవర్నమెంట్లో. అదే మళ్ళీ మీ వాళ్ళు క్యాగేస్తే ఈ టెండర్కి వల్లభనేని వెంకటేశ్వర అని ఎవరో కొందరు టెండర్లు వేశారు. అతను క్వాలిఫై కాదని చెప్పి మీరు ఆపారు. నేనేమంటానంటే, నీ బుద్ధి నీ ఆలోచన ఎప్పుడు ఆ దెబ్బల మీద వాళ్ళకి మంచి జరగడానికి నీ మనసు ఒప్పదు. ఎందుకు ఒప్పదంటే, నాగాలంక వరకు కౌంటింగ్ జరిగేటప్పుడు నువ్వు గెలిచినట్టుగా మెజారిటీ వచ్చి టపాకాయలు కాల్చుకునేవాళ్ళు. దెబ్బల మీదకి వెళ్ళగానే మైనస్లో పడిపోయి 160 ఓట్లతోనో 460 ఓట్లతోనో నువ్వు వాడిపోయేవాడు. ఆ భరాంచలేక దాన్ని అభయారణ్యం కింద పెట్టించావు కొంతకాలం. ఇవాళ ఆ రోడ్డు లేట్ అవడానికి అదే కారణం. ఇవాళ ఆ బ్రిడ్జికి శాంక్షన్ అయిన తర్వాత కూడా 16 నెలల్లో 15 నెలలు అయిపోయిన తర్వాత ఆ డబ్బులు లేవని చెప్తావు, వాడేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నావు. ఎప్పుడన్నా ఏ రోజునన్నా ఆ బ్రిడ్జి పేరెత్తావా, కట్టిస్తానని చెప్పావా? లేదే ఇక్కడికి ఆ బ్రిడ్జికి కట్టాలని చెప్పి 2018లో నాగార్జున గారు, మేరుగు నాగార్జున గారు, ఎక్స్ఎమ్మెల్యే మినిస్టర్ గారు మోపిదేవి వెంకటరమణ గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి నాగాలంకలో ఒక రోజుల్లో నిరాహార దీక్ష పెట్టి అక్కడ ఒక మీటింగ్ పెట్టాం. ఆ బ్రిడ్జ్ మమ్మల్ని గెలిపించండి, ఎలక్షన్లో మేము చేస్తామని చెప్పాం. దాంతోపాటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆయన సానుకూలంగా స్పందించి 109 కోట్ల రూపాయలు శాంక్షన్ అబార్డుకు పంపిస్తే శాంక్షన్ అయింది. అది ప్రభుత్వంలో అయినట్టు చెప్పట్లే. ఆయన బాలశౌరి గారికి ఫ్రెండ్ అంట, నబార్డు చైర్మన్ అంట, ఆయన చేసి పెట్టాడంట. ఇక్కడి నుంచి ఏమీ లేకుండా, గవర్నమెంట్ దగ్గర నుంచి ఏమీ లేకుండా ఈయన ఫ్రెండ్ కలిసి, అదే బాలశౌరి గారు కలిసి ముందుగానే కుట్ర చేసి దాంట్లోకి వస్తున్నాను నేను చెప్పి కుట్ర చేసి చేయించారా? ఇవన్నీ ఏంటంటే పచ్చి అబద్ధాలు. పులిగెడ్డ పెనుమూడి బ్రిడ్జికి నువ్వు ఏమాత్రం నీ కష్టం కానీ, నీ పైసా కానీ, నీ ప్రమేయం కానీ లేకుండా అది శాంక్షన్ అయిన తర్వాత వచ్చి మా దగ్గర సంకనెక్కి మీ నాన్న పేరు పెట్టుకు దొంగతనం చేసావు. నీవెవరన్నా దొంగతనం చేయడానికి నీకు అలవాటు పడిపోయావు. ఉదాహరణకి కోడూరు రోడ్డు పాత గవర్నమెంట్లోనే శాంక్షన్ అయ్యి ఒక కాంట్రాక్టర్ వచ్చి ఆ రోడ్డు వేస్తూ ఉండగా ఎలక్షన్ జరిగితే ఎలక్షన్లో మేము వాడిపోగానే ఆపేయించాం. 11 నెలల తర్వాత అది వేయించాం. అంటే నీ ఉద్దేశం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం శాంక్షన్ చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు హయాంలోనే ఆ రోడ్డు అయిపోయిందనే పేరు రాకుండా ఉండడం కోసం 11 నెలలు ఆపి ఆ కాంట్రాక్టర్తో లావాదేవీలు మాట్లాడుకుని 11 నెలల తర్వాత పూర్తి చేసి నేనే వేయించానంటే తగుదనమ్మా అని. అట్లాగే బావుదరపల్లి పక్కపట్లరపాలెం దగ్గర నుంచి బావుదరపల్లి రోడ్డు ఓఎన్జీసీ వాళ్ళు అక్కడ ధర్నా చేసి వాళ్ళతో గొడవపడితే ఈ రోడ్డు అంతా పాడైపోతుందంటే వేస్తామని చెప్పి ముందుకొచ్చి శంకుస్థాపన చేసి ఆ రోడ్డు అంటే అక్కడ శిలాఫలకం కూడా లేకుండా పడగొట్టించావు. అంతా నీ బుద్ధి ఏంటంటే మొత్తం అంతా ఏమీ చేయలేకపోయినా ఎవరన్నా చేసిన దాన్ని నువ్వు వాడుకుంటూ నీకు అలవాటు. ఉదాహరణకి